ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్న ఓర్వకల్లును ఇండస్ట్రియల్ కారిడార్గా ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ బెంగళూరు మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ కోసం కర్నూలు జిల్లాలో ఉన్న ఓర్వకల్లు కేంద్రంగా ఏర్పాటు కానుండటంతో జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడానికి అనువైన వాతావరణం ఉందని ధీమా వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చొరవతో కర్నూలు జిల్లా పారిశ్రామిక జిల్లాగా మారుతుందని జిల్లా వాసులు కోరుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి కొన్ని వరాలు ఇచ్చారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే హైదరాబాద్ బెంగళూరు మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ఏదైతే ఓర్వకల్లు కేంద్రంగా ఈ ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేసినట్లుగా నిర్మలా సీతారామన్ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్గా గతంలో ఏదైతే నారా చంద్రబాబు నాయుడు 2014లో సీఎం అయిన తక్షణం ఇండస్ట్రియల్ హబ్గా ఓర్వకల్లును ప్రకటించడం జరిగింది. దాదాపు ఓర్వకల్లులో ప్రభుత్వానికి సంబంధించిన 30,000 ఎకరాలను ఏపీఐఏసీకి కేటాయిస్తూ అప్పట్లో నారా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు ఏదైతే అక్కడ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇండస్ట్రీ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన డిఆర్డిఓ పనులు ప్రారంభించి అక్కడ ముఖ్యంగా ఏదైతే ప్రయోగాలు చేపట్టడం జరుగుతుంది. మరోవైపు గ్రీన్కో ఎనర్జీకి సంబంధించి ఏదైతే విండ్ అలాగే సోలార్ సంబంధించిన గ్రీన్కో వారికి సంబంధించిన పరిశ్రమ అతిపెద్ద ఏషియాలోనే అతిపెద్ద సోలార్ అలాగే విండ్కి సంబంధించిన పరిశ్రమ ఓర్వకల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఓర్వకల్లో విమానాశ్రయాన్ని కూడా ఏర్పాటు చేయడం పారిశ్రామిక అభివృద్ధి చేసేందుకు నారా చంద్రబాబు నాయుడు కృషి చేశారని చెప్పుకోవచ్చు. అయితే జగన్ ప్రభుత్వంలో రావాల్సిన పరిశ్రమలు రాకపోవడంతో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కుంటున పడిందని చెప్పుకోవచ్చు. మరోసారి ఏదైతే కేంద్రంలో బీజేపీ రావడం అలాగే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ మరోసారి అభివృద్ధి చెందేందుకు బాటలు పడ్డాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏపీఐఏసీ ఆధ్వర్యంలో దాదాపు 11,000 ఎకరాలు ఇప్పుడు ప్రభుత్వ భూమి ఉంది. అయితే పరిశ్రమల అభివృద్ధికి కావాల్సిన భూమిని తీసుకోవడానికి ఏపీఐఏసీ అయితే సిద్ధంగా ఉంది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఓర్వకల్లును ఇండస్ట్రియల్ కారిడార్గా ప్రకటించడంతో ఓర్వకల్లు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పరిశ్రమలు రావాలని చెప్పి ఏదైతే ఐటీ శాఖ ఇటు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. దీనికి అదనంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఓర్వకల్లును ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంతో ఉమ్మడి కర్నూలు జిల్లా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందని చెప్పి జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కర్నూలు నుంచి శివరాజ్ కుమార్, రాజ్ న్యూస్.